హాయ్ అండి. మనం అనాలిసిస్ నిన్నటి వీడియో చూసిన వాళ్ళకైతే పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఎగ్జాక్ట్గా ఏ లెవెల్స్ అయితే మనం చెప్పామో అదే జరిగింది. మీరు ఇక్కడ ఒకవేళ నిఫ్టీ 50 ఈరోజు చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా మనకి 24,400 రేంజ్లో నుంచి 24,200 రేంజ్ మధ్యలోనే మార్కెట్ ఈరోజు సస్టైన్ అయింది. యాక్చువల్గా మనం చూసుకున్నట్టయితే 24,350 దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చి ఒక్కసారిగా 24,250 వరకు ఫాల్ వచ్చింది. మళ్ళీ ఇక్కడి నుంచి బయర్స్ పుష్ చేశారు. సో అప్వర్డ్ మళ్ళీ కూడా 24,330 వరకు మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో రేపటి మార్కెట్ అనాలిసిస్ మనం చూస్తున్నట్టయితే రేపు పొద్దున ఒకవేళ 24,352 అబవ్ ఓపెన్ అయింది అంటే 24,400 నుంచి మళ్ళీ డౌన్వర్డ్ రిజెక్షన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనం అక్కడ టార్గెట్ని బుక్ చేసుకుంటాం. లేదా గ్యాప్ డౌన్ అయింది అని అంటే మాత్రం 24,200 విల్ బి అవర్ టార్గెట్. సో ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ చూసుకుంటే దీంట్లో కూడా ఎగ్జాక్ట్గా మన లెవెల్స్ అనేది వర్క్ అయింది. 52,800 నుంచి 52,200 వరకు నేను చెప్పాను నిన్న. సో అదే ఇక్కడ కూడా జరిగింది. ఒకవేళ రేపు మార్కెట్ 52,700 టు అబోవ్ ఓపెన్ అయిందంటే టార్గెట్ విల్ బి 52,870. లేదా గ్యాప్ డౌన్ అయింది అంటే అవర్ టార్గెట్ విల్ బి 52,050 అనమాట. ఇంకా అంతే, ఇంతకన్నా రేంజ్ నుంచి దాటదు. మళ్ళీ అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఏదైనా ఒక ట్రేడ్ తీసుకొని వన్ సైడ్ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోండి రేపు. ఎందుకంటే చిన్న మూవ్, రేపు కూడా ఒక 50 to 100 పాయింట్స్ మూవ్ మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది. సో మనము డాక్టర్ రెడ్డి కూడా నిన్న మనం చెప్పాము 6,570 ఈజ్ అ క్రూషియల్ లెవెల్ అని. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే మన టార్గెట్ అనేది అచీవ్ అయిపోయి అక్కడి నుంచి చూస్తే మీరు ఎంత రివర్సల్ వచ్చింది అంటే అక్కడి నుంచి అప్ టు 6,500 వరకు ఫాల్ వచ్చింది. అంత అది రెసిస్టెన్స్ అనమాట. అందుకే నేను చెప్తున్నాను ఎక్కువ సార్లు మీకు పదే 6,570 లెవెల్ క్రాస్ అయితే తప్ప ఇది అప్వర్డ్ వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. సో అది క్రాస్ అయ్యే వరకు వెయిట్ చేయాలి మనం డాక్టర్ రెడ్డిలో. సో రేపటి స్టాక్ మనం చూసుకున్నట్టయితే దీపక్ నైట్రేట్ ఫర్టిలైజర్ స్టాక్ అనేది మంచి ర్యాలీస్ చేస్తూ ఉన్నాయి. సో మనం దీన్ని 1 minute టైం ఫ్రేమ్లోకి మార్చి చూద్దాము. 1 day టైం ఫ్రేమ్లోకి మార్చి చూసినట్టయితే ఈ స్టాక్ అనేది 2,750 అనేది క్రాస్ అవ్వాలి. అయితే కానీ 3,000 టార్గెట్కి అచీవ్ కాలేదు. అక్కడ చాలాసార్లు రిజెక్షన్ 5 times టు అబోవ్ అనేది రిజెక్షన్ వస్తుంది. సో 2,750 క్రాస్ అయ్యాక దీంట్లో అప్వర్డ్ మూవ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. ఇవి ఏవి కూడా రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.